హలో చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్రిడ్జ్ గ్యాప్ యాక్టివిటీ పిక్చర్ 3 గురించి నేర్చుకుందాం. సో ఈరోజు మనం ఈ పిక్చర్ని చాలా జాగ్రత్తగా చూద్దాం. ఇందులో ఏముంది? ముందుగా ఈ పిక్చర్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకు కనిపించేది ఏంటంటే, ఈ పిక్చర్లో ఇద్దరు బాయ్స్ కనిపిస్తున్నారు. వాళ్ళ చేతిలో ఒక పిజన్ ఉంది, అంటే ఒక పక్షి ఉంది. దాని పక్కన ఒక బర్డ్ కేజ్ కూడా కనిపిస్తుంది. ఈ పిక్చర్లో చూస్తుంటే మనకి ఒక ఫ్రెండ్షిప్, ఒక కైండ్నెస్ మరియు ఫ్రీడమ్ గురించి ఒక మంచి స్టోరీ గుర్తుకొస్తుంది. ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దామా? ఓకే, సో లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో ఇద్దరు బాయ్స్ పిజన్ని పట్టుకున్నారు. వాళ్ళు ఆ పిజన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. పిజన్ని కేజ్ నుంచి రిలీజ్ చేస్తున్నారు అని మనం అనుకోవచ్చు. సో సింపుల్గా ఈ ఆన్సర్ని మనం ఎలా రాయొచ్చు? 2 boys ఆర్ రిలీజింగ్ అ పిజన్ ఫ్రమ్ అ కేజ్. ఓకే, సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద బాయ్స్. ఆ ఇద్దరు అబ్బాయిలు పేరు చెప్పమన్నారు, కానీ ఈ పిక్చర్లో మనకు నేమ్స్ ఇవ్వలేదు. సో మనం మన ఓన్గా 2 నేమ్స్ పెట్టుకోవచ్చు. సో దీని ఆన్సర్ మనం ఎలా రాస్తామంటే, ఒక బాయ్ పేరు మనం రవి అని అనుకోవచ్చు, ఇంకో బాయ్ పేరు నేను రాజు అని అనుకుంటున్నాను. మీరు ఏ పేరైనా రాయొచ్చు. సో సింపుల్గా ద బాయ్స్ ఆర్ రవి అండ్ రాజు. నెక్స్ట్ మూవ్ టు ద థర్డ్ క్వశ్చన్. వాట్ కుడ్ బి ద డైలాగ్ బిట్వీన్ ద బాయ్స్? వాళ్ళిద్దరి మధ్యలో ఏం మాటలు జరిగి ఉండవచ్చు? మనం ఊహించుకోవాలి అని అంటే, రవి, రాజు, ఈ పిజన్ని కేజ్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. రాజు, అవును రవి, బర్డ్స్కి కూడా ఫ్రీడమ్ ఉండాలి. రవి, మనం దీన్ని రిలీజ్ చేద్దాం. రాజు, ఖచ్చితంగా దానికి ఫ్రీడమ్ ఇవ్వడం మంచి పని. సో ఇలా జరిగి ఉన్న ఈ కన్వర్జేషన్ని, ఈ డైలాగ్స్ని మనకు ఇంగ్లీష్లో ఎలా రాయాలో చెప్తాను. రవి, లెట్ us రిలీజ్ ద పిజన్. రాజు, ఎస్, birds should live freely. Okay, next question number 4. What would have happened before? ఇంత ముందు ఏం జరిగి ఉండొచ్చు? స్టోరీని ఇమాజిన్ చేయాలి చిల్డ్రన్. ముందు రవి మరియు రాజు ఒక పిజన్ని కేజ్లో ఉండడం చూశారు. ఆ పిజన్ బాధ పడుతుంది అని వాళ్ళకి అనిపించింది. అప్పుడు వాళ్ళు దాన్ని సేవ్ చేయడానికి డిసైడ్ చేసుకున్నారు. సో సింపుల్గా మనం ఏం రాద్దాం? బిఫోర్ దిస్ ద బాయ్స్ సా ద పిజన్ ఇన్ అ కేజ్ అండ్ డిసైడెడ్ టు హెల్ప్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ వుడ్ హ్యాపెన్ నెక్స్ట్? నెక్స్ట్ ఏం జరిగి ఉంటుంది? పిజన్ రిలీజ్ అయ్యాక సంతోషంగా స్కైలో ఎగురుతుంది. బాయ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫ్రీడమ్ ఎంత ఇంపార్టెంట్ అని వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ ఆన్సర్ని మనం ఎలా రాస్తాం? ద పిజన్ ఫ్లైస్ అవే హ్యాపీలీ అండ్ ద బాయ్స్ ఫీల్ హ్యాపీ. క్వశ్చన్ నెంబర్ 6. యాడ్ పాసిబుల్ డైలాగ్ ఫర్ ఈచ్ ఈవెంట్. సో ఇందులో జరిగిన ప్రతి ఒక్క సంఘటనకి ఒక డైలాగ్ ఫిక్స్ చేయండి అని అంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈవెంట్ 1, రవి, look at the pigeon. Raju, it looks sad. Event 2, Ravi, let us help it. Raju, yes, let us open the cage. Event 3, Ravi, the pigeon is free now. Raju, I am very happy. సో ఇలా జరిగి ఉండొచ్చు అన్నమాట. ఏమంటున్నాడు? ఈవెంట్ 1లో లుక్ అట్ ద పిజన్, ఆ పిజన్ని చూడు. రాజు, అది చాలా బాధగా కనిపిస్తుంది కదా, ఇట్ లుక్స్ సాడ్. ఈవెంట్ 2, రెండో సంఘటన, రవి, దానికి హెల్ప్ చేద్దామా? లెట్ us హెల్ప్ ఇట్. రాజు, ఎస్, మనం దాని కేజ్ని ఓపెన్ చేద్దాం. ఈవెంట్ 3, రవి, ద పిజన్ ఈజ్ ఫ్రీ నౌ. ఇప్పుడు పిజన్కి స్వతంత్రం దొరికింది. రాజు, అవును, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలా మనం దీన్ని ఒక 3 సంఘటనలుగా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ టైటిల్ డూ యూ వాంట్ టు గివ్ టు దిస్ స్టోరీ? ఒకవేళ మీరు ఈ స్టోరీకి ఒక పేరు పెట్టాలి అని అనుకుంటే అది ఏం పెడతారు?
ఈ స్టోరీకి చాలా టైటిల్స్ పెట్టవచ్చు, కానీ బెస్ట్ టైటిల్ ఏంటి అంటే ద ఫ్రీడమ్ ఆఫ్ అ పిజన్ లేదా కైండ్ బాయ్స్ అని మనం పెట్టవచ్చు. ఓకే, సో సింపుల్గా హౌ వీ కెన్ రైట్ ద ఫ్రీడమ్ ఆఫ్ అ పిజన్ ఆర్ కైండ్ బాయ్స్. నౌ లెట్ us create the complete story. The freedom of a pigeon. One day, Ravi and Raju were playing near their house. Suddenly, they saw a pigeon inside a cage. The pigeon looked very sad. Ravi said, "Birds should fly freely in the sky." Raju agreed with him. They carefully opened the cage. The pigeon came out and flew high into the sky. The boys felt very happy. They learned that every bird deserves freedom. Moral of the story: we should be kind to animals and birds. సో మీకు ఈ స్టోరీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఓకే డియర్ చిల్డ్రన్, ఈరోజు మనం బ్రిడ్జ్ గ్యాప్ యాక్టివిటీ పిక్చర్ 3 గురించి డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. ఈ యాక్టివిటీ మనకి స్టోరీ రైటింగ్ మరియు ఇమాజినేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో థ్యాంక్ యూ చిల్డ్రన్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మళ్ళీ కలుద్దాం.